ఫ్రెండ్స్ సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉందన్నమాట. ప్రతి బర్త్డే కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అనేటటువంటిది ట్రెండ్ అయ్యేది. కానీ ఈసారి మట్టికే వేర్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేటటువంటిది బాగా ట్రెండ్ అయిందనమాట. యూట్యూబ్లో కూడా ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్లో సెర్చ్ చేశారంట. గూగుల్లో కూడా చాలా మంది వెతికారంట. అసలు గుడ్లవల్లేరు కాలేజ్ గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు రియాక్ట్ కాలేదు, ఈ రీసెంట్గా చాలా రేప్ జరుగుతున్నాయి అనమాట, వాటి మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఈ వీడియో లీకేజ్ల గురించి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది. వైజాగ్ చూసుకున్నట్లయితే చాలా అంధకారంలో ఉంది. పిఠాపురంలో కూడా వరదలు వస్తున్నాయి అనేటటువంటి వార్తలు గట్టిగా వస్తున్నాయి. అయినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా రియాక్ట్ కావట్లేదు. ఒకప్పుడు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇస్తాం, వాళ్ళ ప్రాణాలకే మా ప్రాణాన్ని అడ్డుగా వేస్తాం, త్వరగా శిక్షిస్తాం అనేటటువంటి మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమైపోయారు, ఎందుకు కానట్లేదు, బర్త్డే రోజు కూడా కానరాలేదు, కనీసం ఒక ట్విట్టర్లో పోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడింది లేదు, ప్రెస్ మీట్లో మాట్లాడింది లేదు. మన చంద్రబాబు నాయుడు గారు అయినా సరే విజయవాడ అక్కడక్కడ పర్యటించింది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టయితే అలా అలా కనపడుతూనే ఉన్నాడు అనమాట. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేటటువంటి నినాదాలు అయితే గట్టిగా వినపడుతున్నాయి అనమాట. దీని వెనక జరిగేటటువంటిది ఏంటి, ఇంకా చాలా మంది హేటర్స్ ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే ఎన్నికలకు ముందేమో 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, వాళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరినీ నాశనం చేసింది వాలంటీర్ వ్యవస్థే అనేటటువంటిది చెప్పారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ 30,000 మంది ఎక్కడున్నారు అని చెప్పి అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారనమాట. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేనే షాక్ అయినా అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ప్రతి చిన్న దాని మీద రియాక్ట్ అయిందనమాట. ఎక్కడే చిన్న ఇష్యూ జరిగినా, ఒక పాపకి ఏమైనా అన్యాయం జరిగినా వెళ్ళి వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, మీకు న్యాయమేం కావాలమ్మా అని చెప్పి ఎన్నికల ముందు అన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మందికి చాలా క్వశ్చన్లు అయితే వస్తున్నాయి అనమాట. దాన్ని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే డిఫెండ్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన కామన్ మ్యాన్, ఒకప్పుడు రాష్ట్రం మొత్తాన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఆయన నెత్తిన చాలా బాధ్యతలు ఉంటాయి అనమాట. ట్విట్టర్లో వారులు చేయడానికి, ట్విట్టర్లో ట్వీట్ చేయడానికి ఆయన ఏమి హీరో కాదు, అభిమాని కాదు. ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తాడు, వెళ్తాడు, జనాలతో బాగానే మాట్లాడుతాడు అని చెప్పి చెప్తున్నారు అనమాట. మరి ఒకటి అబ్జర్వ్ చేయండి, విజయవాడ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ వైజాగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆంధ్రాకైతే వెన్నుముక అనమాట. మరి అక్కడికి ఎందుకు రాలేదు, ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చింది కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అనేటటువంటిది కూడా అడుగుతున్నారు అనమాట. దానికి కూడా మస్తు సమాధానాలు అయితే వస్తున్నాయి. దీనికి గల ఆన్సర్ ఏంటి అని అంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే విజయవాడలో మన చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా పర్యటించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కృష్ణ బ్యారేజ్ కట్టింది కాబట్టి దాన్ని చూడడానికి వచ్చిండు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ పిఠాపురాన్ని పట్టించుకుంటున్నారు, పిఠాపురంలో ఆయన స్టే చేస్తున్నారు, పిఠాపురంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే చూసుకుంటున్నారు. కొన్ని మందికి కొన్ని శాఖలు ఉంటాయి అనమాట. నోరేసుకొని బడి పొంగలం సరిపోద్దు, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది, వచ్చి మాట్లాడడం వేరే ఉంటుంది అనేటటువంటిది రియాలిటీ అనమాట. దీన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు అనేటటువంటిది అయితే తెలుస్తుంది అనమాట. ఇక దీని వెనక జరిగేటటువంటి మిషన్ ఏంటి, ఇది ఎక్కడ దాకా పోతుంది, ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు అనమాట. గుడ్లవల్లేరు కాలేజ్ గురించి మాట్లాడాలంటే లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు, ఇంకా చాలా మంది రియాక్ట్ అయ్యారనమాట. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావడం కొద్దిగా బాధాకరమే. నిజంగా ఆయన రియాక్ట్ అయినట్టయితే వేరే లెవెల్ ఉంటుంది, కానీ ఆయన రియాక్ట్ అయినట్టయితే ఆడ ఎఫెక్ట్ వేరే లెవెల్ పడిద్ది అని చెప్పి ఆయన అయితే దీని గురించి రియాక్ట్ అవ్వలేదు, దీన్ని ఇంకా వైరల్ చేయదలుచుకోలేదు అనేటటువంటిది కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ ఆ కాలేజ్ అప్డేట్ మాట్లాడాలంటే కొంతమంది జరిగిందంటున్నారు, కొంతమంది జరగలేదు అంటున్నారు, కొంతమంది వీడియో లీక్ అయింది అంటున్నారు, కొంతమంది వీడియో లీక్ కాలేదు అంటున్నారు, అమ్మాయిలు అబద్ధం చెప్తున్నంటున్నారు, ఆ తప్పు చేసినట్టు అమ్మాయికి సెక్యూరిటీ కల్పిస్తామంటున్నారు. ఇదైతే చాలా దూరం వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆయన రియాక్ట్ అయితే ఇంకా దూరం వెళ్ళిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కాలేదు. వరదల్లో చిక్కుకున్న వాళ్ళని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే సేవ్ చేస్తుంది, రెస్క్యూ ఫోర్స్ అయితే రక్షిస్తుంది. ఈ టైంలో ఇక దాన్ని పట్టించుకోవాల్సింది లేదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఇంకా మాటలైతే వినపడుతున్నాయి అనమాట. ఇంకా చూడాలి ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయితే బాగుంటుందా, రియాక్ట్ కాకపోతే బాగుంటుందా, రియాక్ట్ అయి ఉంటే ఏం జరిగేది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నించండి. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్, బాయ్, నమస్కారం.